నమస్కారం. వెనుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో ప్రజా దర్బార్. వినతులు స్వీకరించిన జీవి. బైక్ దొంగతనాలకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్. 16 చక్ర వాహనాలు స్వాధీనం. వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో ప్రజా దర్బార్లో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని పలు మండలాల నుండి ప్రజలు తరలివచ్చి తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ప్రజల విజ్ఞప్తులను సావధానంగా ఆలకించిన జీవి వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని, ప్రతి ఒక్కరి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజా దర్బార్ ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం లభిస్తుందని, వారి సమస్యలను నేరుగా తెలుసుకోవటం వల్ల సత్వర పరిష్కారం సాధ్యమవుతుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు నాగశ్రీనురాయల్, నిశంకర్రావు శ్రీనివాసరావు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, అందరికీ నమస్కారం. కూర్చోండి. రెక్టిఫై చేస్తాను. ఏదైనా హైదరాబాద్ వెళ్ళాల్సి ఇవన్నీ పెట్టిన తర్వాత ఎంఐ నంబర్ కూడా పెట్టుకున్నాను. సోమవారం వస్తే హైదరాబాద్లో ఎక్కడ లిస్ట్ ఇచ్చేయాలి. ఏ ఊరయ్యా? షుగర్ తీసేసి ఏ ఊరు వినుకొండ చేదైనా ఏ కౌంటర్కి వెళ్ళాలో చెప్పు అందరికి. చెప్పాను సార్ ఇందాక. మళ్ళీ కారు షుగర్ వల్ల తీసేస్తారా? ఎన్నాళ్ళు అయింది కార్లు తీసేసి? 6 నెలలు అయింది. అంతకుముందు ఏం చేసావాడే నువ్వు? అదే గేదెలు పనిచేస్తా. కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయారు. ఎప్పుడు చనిపోయింది? ఎప్పుడయ్యా? జాబ్ మేడం బీటెక్ చదివింది, టాలీ కొట్టి అకౌంట్స్ టాలీ వచ్చు. ఒక అవకాశం ఇవ్వండి. ఇల్లు స్థలం ఉంటే ఇల్లు లేనోడు ఇల్లు కావాలి అని చెప్పేటండి. 2 పెట్టండి. ఎంతమంది కావాలో లెక్కేసుకొని కరెక్ట్గా అప్లికేషన్ పెట్టించండి. ఏంటో చూసుకోవాలి. తహసీల్దార్ గారికి భర్త చనిపోయాడా? వదిలిపెట్టి అంతకుముందు వస్తూ తీసేస్తారు కదా పెన్షన్ వైసీపీ గవర్నమెంట్లో. ఇది మళ్ళీ గవర్నమెంట్కి రికమెండ్ చేసి వచ్చేట్టు చేద్దాం. నమస్కారం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి అన్ని రూములు ఒకే ఇండెంట్ నియోజకవర్గం మొత్తానికి కలిపి ఏ స్కూల్ ఎన్ని బెంచులు, ఏ క్లాస్కి, క్లాసుల వారీగా, స్కూల్ వారీగా ఏ క్లాస్కి ఎన్ని, మొత్తం ఎన్ని కావాలి, మొత్తం అట్లా 5 మండలాలు తీసి ఇవ్వండి. రూమ్స్ అన్నిటికి కలిపి 1 లెటరు, బెంచ్లు అన్నిటికి కలిపి ఇంకో లెటరు, అట్లా మొత్తం రెడీ చేయండి మొత్తం. ఓకే మా సారు, థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఇది తలార్లపల్లి ఎస్సీ కాలనీ. ఆ ల్యాండ్స్ ఫిజికల్ ల్యాండ్ ఉందా? దాట్లవారిపాలెం, తలార్లపల్లి. ఎన్ని ఎకరాలు ఉందో చూడండి. చేద్దాం, రెడీ చేయండి తొందరగా. ఆన్లైన్లో అప్లై చేసేయండి.
దిలీప్కి చెప్పాము. పొలం లేని వాళ్ళకి ఇవ్వండి, రికమెండ్ చేయండి. నా దగ్గర ఆఫీస్ నుండి వస్తాయి పేర్లు. తలాలపల్లి పంచాయతీ, ఇంకా వేరే ఎక్కడున్నా మొత్తం స్పీడ్గా. థ్యాంక్ యూ. మా వాళ్ళకి మనోడు ఎంపీటీసీ. నస్రాపేటలో కలెక్టర్ కృతికా శుక్లా వినూత్న నిర్ణయం సత్ఫలితాలను ఇచ్చింది. నూతన సంవత్సర వేడుకల్లో బొక్కేలు, శాలువాలకు బదులు పేద విద్యార్థుల కోసం పుస్తకాలు ఇవ్వాలని ఆమె కోరారు. దీనికి స్పందించిన అధికారులు, ప్రముఖులు మొత్తం 1300 నోటు పుస్తకాలు, 275 పాఠ్య పుస్తకాలను కలెక్టరేట్లో అందజేశారు. ఈ పుస్తకాలను త్వరలోనే ప్రభుత్వ పాఠశాలలోని పేద విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు. వినుకొండలో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడిన బొల్లాపల్లి మండలం కేశవవాణి తండాకు చెందిన వడితే సత్తార్ నాయక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి సుమారు 8 లక్షల విలువైన 16 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వినుకొండతో పాటు విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నాగార్జున సాగర్, మార్కాపురం ప్రాంతాల్లో బైకులు దొంగలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ వివరాలను నస్రాపేట డీఎస్పీ హనుమంతరావు వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ఉజ్వల యోజన పథకం కింద వినుకొండలోని అంబేద్కర్ కాలనీకి చెందిన 12 మంది మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందజేశారు. బీజేపీ పల్నాడు జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి మేడం రమేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. కట్టెల పొయ్యి బాధలు తప్పించడమే లక్ష్యంగా బీజేపీ అర్హులను గుర్తించి ఈ కనెక్షన్లు ఇస్తున్నట్లు ఆయన వివరించారు. వినుకొండనే సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.